హాయ్ హలో వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ రాకేష్. కొత్త బంగారు లోకం ఆ సినిమా ఇప్పటికీ మనందరి ఫేవరెట్. ఎందుకంటే అక్కడ డైలాగ్స్ కానీ, ఆ యాక్టింగ్ కానీ, ఆ ఎమోషనల్ సీన్ కానీ, ఆ లవ్ స్టోరీ కానీ అప్పట్లో యూత్ ఎంటర్టైన్మెంట్ అయింది అని మనందరికీ చాలా ఇష్టమైన సినిమా అది కొత్త బంగారు లోకం. అంటే ఎప్పటికీ ఆ సాంగ్స్ మాకు బోర్ కొట్టదు మనకు. అసలు అంటే నాకు అనిపిస్తే ఒక్కోసారి చూస్తే ఎప్పుడు చూసినా కూడా ఆ సాంగ్స్, ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఆ సినిమా కూడా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. దాంట్లో హీరోయిన్ తెలుసుగా మన శ్వేతా బస్ గారు. శ్వేతా బస్ గారి ఫస్ట్ ఒక్క సినిమా, తెలుగు ఒక్క సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఒక స్టార్ హీరోయిన్, ఒక స్టార్ లెవెల్ అయితే ఆ హీరోయిన్కి అయితే వచ్చేసింది. తర్వాత ఆమె ఏమైందో ఏమో తెలియదు కానీ స్టోరీ ఎంచుకోవడంలో తప్పు చేసిందో, మళ్ళీ ఏం తప్పు చేసిందో తెలియదు కానీ స్టోరీలు ఎంచుకోవడంలో తప్పు చేసి ఒక్కొక్క సినిమా వరుసగా ఫ్లాప్ అవ్వడం, అంటే డిజాస్టర్ అవ్వడం, సినిమా ఫ్లాప్ల మీద ఫ్లాప్ అవ్వడం ఆమె కెరీర్కి పెద్ద దెబ్బ పడ్డట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్వేతా బస్ గారి యాక్టింగ్ చూస్తే ఒక్క సినిమాతోనే ఆమె యాక్టింగ్కి అప్పట్లో చేసే యాక్టింగ్కి ఆ కుర్రాల గుండెలు మాత్రం ఫిదా అయిపోయినాం. కానీ తర్వాత ఏమైందో కొన్ని కారణాల వల్ల కొన్ని పోలీస్ కేసులని, కొన్ని రెడ్ హ్యాండ్గా దొరికిపోవడం, అంటే రూమర్స్ చాలా వచ్చినాయి. కొందరు పోలీస్ స్టేషన్లో కూడా వెళ్ళిందని చాలామంది చెప్పిండ్రు. అంటే సినిమాలో అవకాశం రాలేక చిన్న తప్పులు అయితే చేసింది. కానీ అప్పుడు అలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో తెలుసు కదా. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యి ఆమె ఫొటోస్, హాట్ ఫొటోస్, ఆమె స్టైల్ లుక్స్, కొత్త సెకండ్ ఇన్నింగ్ అయితే ట్రై చేస్తుంది. త్వరలో కూడా ఒక సినిమా అయితే చేస్తుందని తెలిసింది శ్వేతా బస్ గారు. ఎందుకంటే ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువ. ఆమె యాక్టింగ్కి అయితే కుర్రోలు మాత్రం ఫిదా అయిపోతారు. అప్పుడు అలా ఉంది కానీ ఇప్పుడు చూస్తే మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు భయ. ఆమె యాక్టింగ్కి, ఆమె డ్రెస్ స్టైల్ మాత్రం మోడల్. ఆమె మొన్న పోస్టర్ తీసింది ఒక ఫోటో, ఆ మోడల్ డ్రెస్లో మాత్రం వేరే లెవెల్ ఉంది. అండ్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చింది, నా మీద చాలా రూమర్స్ వచ్చాయి, అవి కావాలని చేపించి మరీ నన్ను ఇలా చేశారు, కానీ అవన్నైనా కూడా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తున్న ఒక సినిమా మీ ముందుకు వస్తున్నా అని చెప్పుకొచ్చారు. త్వరలో అయితే మన శ్వేతా బస్ గారు మళ్ళీ బ్యాక్ ఇస్తున్నారు అని తెలిసింది. ఇస్తే ఇంకా మంచిది. అండ్ ఆమె ఉన్న గ్లామర్ మాత్రం ఒక్క సినిమా పడితే మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది భయ్య. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ మేడం. ఇలాంటి సినిమాలు చేస్తూ ఉండాలా. అండ్ మీరు ఎప్పుడు బాగుండాలి మేడం. థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.